చంద్రబాబు నాయుడులో మార్పు ఆశించడం వేస్ట్. పేరుకే కూటమి ప్రభుత్వం గాని వైసీపీ 2 ప్రభుత్వం అన్నట్టుగానే ఉంది. సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు పుంఖాలుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యల సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయింది. అయినా తెలుగు తమ్ముళ్ళు ఆవేశపడిపోతున్నారు. చంద్రబాబులో ఏమి మార్పు ఆశిస్తున్నారో తెలియదు. అధికారుల పోస్టింగ్ల నుంచి ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు తక్షణ శిక్షలు వేయాలని, అప్పట్లో ప్రభుత్వానికి సహకరించిన అధికారులందరినీ పక్కన పడేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ నెల రోజులుగా తెలుగు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలకు కొన్ని మార్గదర్శకాలుంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మార్గదర్శకాలు అన్నింటినీ తుంగలో తొక్కి పగ ప్రతీకారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పుడు బాధితులుగా ఇబ్బందులు పడిన వారందరూ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దురాగతాలలో భాగస్వాములైన అధికారులందరినీ శిక్షించాలని వారు కోరుకుంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మరకల అంటని అధికారులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ కారణంగా అధికారుల నియామకాలలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ జగన్ హయాంలో తొత్తుగా వ్యవహరించిన ఫలానా అధికారిని ఎందుకు నియమించారు అంటూ నిట్టూర్పులు వెలువరిస్తున్నారు. పోలీస్ శాఖలో కీలక పదవుల భర్తీకి అనువైన అధికారుల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ శాఖల కార్యదర్శుల నియామకం ఇంకా పూర్తి కాలేదు. శాఖాధిపతులుగా ఎవరిని నియమించాలో తెలియని పరిస్థితి. జిల్లా కలెక్టర్ల నియామకం కొంతవరకు పూర్తి చేసిన ప్రభుత్వం జిల్లా ఎస్పీల నియామకాన్ని ఈ శనివారం మాత్రమే చేపట్టగలిగింది. కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీల నియామకం పూర్తయితే గాని కింది స్థాయి అధికారుల బదిలీ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అయితే తెలుగు తమ్ముళ్ళు మాత్రం సహనం కోల్పోతున్నారు. మా దగ్గర ఫలానా పోలీస్ అధికారే, ఫలానా రెవెన్యూ అధికారే కొనసాగుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వం మారాలని ఒళ్ళు ఇళ్ళు హోనం చేసుకోవడం ఎందుకు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా మారిందంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకంజ వేయవలసి వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు అప్పటిదాకా హడావుడి చేసిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తెరమరుగై కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేయడం సర్వసాధారణం. ప్రభుత్వ యంత్రాంగంలో ఇలా చేయడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా అదే అధికారులు, సిబ్బందితో పని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడే ఎందుకింత అసహనానికి గురవుతున్నారంటే కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజకీయ ప్రత్యర్థులను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను కేసులతో వేధించారు. వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఉండింది. పోలీసులు కని విని ఎరుగని రీతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. బారా ఖూన్ మాఫీ అన్నట్టుగా ఎవరేమి చేసినా చెల్లుబాటైంది. ప్రశ్నించే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో తాను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మాత్రమే అన్న స్పృహ లేకుండా తానొక చక్రవర్తి వలె జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఇక వైసీపీ నాయకులు సామంతుల వలె తమ తమ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించారు. మొత్తంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. పగ ప్రతీకారాలే రాజకీయాలకు పరమావధి అన్నట్టుగా రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. దీంతో నాటి బాధితులు ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ రెడ్డి బాటలోనే వ్యవహరించాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదని మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ మాదిరిగా
సైకో పనులు చేయాలనుకుంటున్నారు. ఇదొక దురదృష్టకర వాతావరణం. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలుగునాట ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన వారి ప్రాధాన్యతల ఆధారంగా పాలన ఉండేది. అధికారులపై పార్టీల ముద్ర ఉండేది కాదు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే అధిపతులుగా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు డిఎంకే అధికారంలోకి వస్తే వారికి అనుకూలమైన అధికారులు కీలక స్థానాల్లో వచ్చేవారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే వారందరినీ అప్రాధాన్య పోస్టుల్లో నియమించేవారు. ఈ పరిస్థితి తెలుగునాట గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే కొంతమంది అధికారులు కుల మత ప్రాతిపదికన పార్టీలకు విధేయత ప్రకటించుకున్నారు. ఆ క్రమంలో వారు హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో రాష్ట్రంలో ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోయింది. పగ ప్రతీకారాలే ఎజెండాగా అవతరించాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 7-8 మంది అధికారులు మరీ దిగజారి వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేయడం ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేదా తన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం కావచ్చు. పరిటాల రవిని హత్య చేసిన వారిలో ఒకరైన మొద్దు సీను ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బావ అంటే మద్దెల చెరువు సూర్యనారాయణ కళ్ళల్లో ఆనందం చూడడానికి రవిని చంపానని చెప్పాడు. ప్రవీణ్ ప్రకాష్ కూడా జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రభుత్వానికి దిక్కుమాలిన సలహాలిస్తున్నానని తన సహచరులతో చెప్పేవారట. ఒక ఐఏఎస్ అధికారి ఆలోచించాల్సిన తీరదేనా? ఇలాంటి వారి సూచనలు అమలు చేసి ఆనందపడిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడడమే ముఖ్యమనుకున్న ప్రవీణ్ ప్రకాష్ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఇలాంటి అధికారుల వల్లనే అఖిల భారత సర్వీసుల ప్రతిష్ట మసకబారుతోంది. ప్రవీణ్ ప్రకాష్ తరహాలోనే మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులవుతున్నా సదరు అధికారులకు ఆయన దర్శనం కూడా లభించలేదు. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయమే తీసుకుందాం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన కారణంగా సిబిఐ నమోదు చేసిన కేసులలో జగన్మోహన్ రెడ్డితో పాటు శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లి ఆరోగ్యం కూడా చెడగొట్టుకున్నారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా తెలంగాణకు కేటాయించబడిన ఆమె విజయసాయిరెడ్డి ద్వారా పైరువీలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. ఇప్పుడు ఆమెకు చంద్రబాబు దర్శనం కూడా లభించడం లేదు. విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించుంటే శ్రీలక్ష్మి కేంద్ర కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొంది ఉండేవారు. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్ వంటి వారు కూడా ఈ కోవలోకి వస్తారు. వారిని కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదు. అఖిల భారత సర్వీస్ కు ఎంపికైన అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తించారనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అధికారుల విషయంలో ఇంత కఠినంగా ఆయన ఎప్పుడూ వ్యవహరించలేదు. సౌమ్యుడైన చంద్రబాబు కఠినంగా మారడానికి ఇలాంటి అధికారులే కారణం. జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబుకు సేవ చేసి తరించడానికే ఆయా అధికారులు అఖిల భారత్ సర్వీస్ కు ఎంపిక కాలేదు కదా. చట్టాలు నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే అధికారుల బాధ్యత. ముఖ్యమంత్రుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం కాకుండా రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారుల బలహీనతలను వాడుకొని వారితో అడ్డమైన పనులు చేయించారు.
జగన్ రెడ్డి జైలుకు వెళ్లడానికి కారకుడైన చంద్రబాబును జైలుకు పంపకపోతే ఎలా? మీరు మాతో సహకరించండి, లేదా మిమ్మల్ని కూడా జైలుకు పంపుతామని సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ మెడపై కత్తి పెట్టిన చరిత్ర ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డిది. చంద్రబాబు జగన్ మధ్య రాజకీయ వైరం ఉంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. వారి కోసం అధికారులు కిరాయి సైనికులుగా మారడం సమర్థనీయం కాదు కదా. అధికారులు ఇంతగా చెడిపోవడమే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యగా మారింది. కీలక పోస్టుల భర్తీకి 1కి 2 సార్లు ఆలోచించవలసి వస్తోంది. తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు చెప్పండి, జగన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు కూడా పాలగాడి తరహా పాలన చేయాలా, లేక రూల్ ఆఫ్ లా ప్రకారం వ్యవహరించాలా? జగన్ ప్రభుత్వం అరాచకంగా ఉండిందనే కదా ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారు. చంద్రబాబు కూడా అలాగే చేస్తే ఆయనను కూడా ప్రజలు అంతే చిత్తుగా ఓడిస్తారు. కక్ష సాధింపులు ప్రభుత్వాలకు ఎజెండాగా ఉండకూడదు. అయితే నాటి బాధితులకు ఉపశమనం లభించాల్సిందే. కాకపోతే అది చట్టబద్ధంగా జరగాలి. తప్పు చేసిన అధికారులను నిబంధనల ప్రకారం శిక్షించాలి గాని ఆటవిక న్యాయం అమలు చేయాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికే చంద్రబాబుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. సోషల్ మీడియా పేరిట ఆయనను ప్రభావితం చేయాలనుకోవడం, ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించడం సమర్థనీయం కాదు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులు పడిన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని 1000 కళ్లతో గమనిస్తున్నారు. ప్రభుత్వాలు రాజధర్మాన్ని పాటించాలి. గత ప్రభుత్వంలో లీజుదారులను వెళ్లగొట్టి గనులను కబ్జా చేశారు, వ్యాపారాలను కబళించారు, పోర్ట్లను చెరపట్టారు. రాష్ట్రంలో న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోవాలన్నా కప్పం కట్టాల్సిన దుస్థితి కల్పించారు. ఇప్పుడు కూటమి నాయకులు కూడా అలాగే వ్యవహరిస్తే ప్రజలు ఖచ్చితంగా హర్షించరు. నాయకులు, కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లో కూడా ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలి. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే వ్యవహరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని 4 బార్ల యజమానులను తక్షణమే వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్ళు తనకు కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట. కడప జిల్లాలో గతంలో మాదిరి భూ కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? వ్యాపారాలు చేసుకునే వారికి సహకరించాలే గాని కప్పం కట్టాలని కోరడం ఏమిటి? గత పాలనలో ఇలా జరిగిందనే కదా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో నిమజ్జనం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా గ్రానైట్ క్వారీలు నడుపుకుంటున్న వారిని గత ప్రభుత్వంలో తరిమివేసి వైవి సుబ్బారెడ్డి కుమారుడు వాటిని చెరబట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా సానా సతీష్ అనే అతను అదే బాటలో పయనించే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ భూములలో సిలికా ఇసుక లభిస్తుంది. ఆ భూ యజమానులు లీజు పొంది సిలికా అమ్ముకునేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ వాళ్ళు యజమానులను తరిమేసి వాటిని కబ్జా చేశారు. చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ గనులు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి. కబ్జాలకు గురైన గనులను, ఖనిజాలను వాటి యజమానులకు అప్పగించి వారు స్వయంగా వ్యాపారాలు చేసుకోగలిగే పరిస్థితులు కల్పించాలి. ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు, కొత్త ప్రభుత్వంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు ఇదే. మంచికి పోతే చెడు ఎదురైందని అంటారు. ఉచిత ఇసుక విషయంలో ఇలాగే జరుగుతోంది. 2014, 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేసిన విమర్శల పాలయ్యారు. స్పష్టమైన విధానం, అవగాహన లేకుండా లేడికి లేచిందే పరుగన్నట్టుగా ఉచిత ఇసుక అని ప్రకటించడంతో అప్పట్లో రీచ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి మనుషుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇసుక లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఛార్జీలు భరించాల్సి ఉంటుందని చెప్పి ఉంటే విమర్శలకు తావుండేది కాదు. గతంలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీలకు తాత్కాలిక భవనాలు నిర్మించామని అన్నందుకు ఆ మాటను పట్టుకుని చిలువలు పలువులు చేశారు. 7-8 ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఆ భవనాలను గుడారాలు అంటూ విమర్శించారు. ఇలాంటి అనుభవం దృష్ట్యా ప్రభుత్వం పదాల వాడకంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఎవరైనా రేపు అనేది లేకుండా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకాడకూడదు. ప్రభుత్వం మారినంత మాత్రాన అధికారులు కొత్తగా పుట్టుకురారు కనుక పూర్తిగా చెడిపోయిన అధికారులను వదిలేసి మిగతా వాళ్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించి వారితోనే పని చేయించుకోవాలి. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇప్పుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఓటమిపై చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారన్నది తమకున్న సమాచారమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ చిత్తుగా ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి నెల అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాము కోలుకోవడం ఎలాగో ఆలోచించకుండా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయినా 40% ఓట్లు సాధించిన ఆయన హీరో అని కేటీఆర్ సెలవిచ్చారు. తెలంగాణలో తాము జీరోలుగా మారిన విషయం వదిలేసి పక్క రాష్ట్రం వాళ్లను హీరోలని పొగిడితే వచ్చేదేమిటో ఆయనకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్ల తండ్రి కొడుకులైన కేసీఆర్ కు, కేటీఆర్ కు అవ్యాజ్యమైన ప్రేమ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు లేవు, కరెంటు లేదని ఒకప్పుడు విమర్శించిన ఇదే కేటీఆర్ ఇప్పుడు జగన్ ఓటమికి ఆశ్చర్యపోవడం ఎందుకో తెలీదు. తెలంగాణలో తాము ఎందుకు సోయిలో లేకుండా పోయామో సమీక్షించుకోవాల్సింది పోయి జగన్ పై ప్రేమ వలకబోస్తే మరింత నష్టమే తప్ప లాభం ఉండదు. తెలంగాణలో ప్రస్తుతం జీరోగా మారిన కేటీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిలో హీరో కనిపించడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన చంద్రబాబు కూడా 40% ఓట్లు వచ్చిన విషయం కేటీఆర్ కు గుర్తు లేదా? ప్రతిరోజు జనంలో తిరిగిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్ అన్న మాటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ధర్మవరం నుంచి గెలిచిన తాజా ఎమ్మెల్యే సత్య తగు విధంగా బదులిచ్చారు. జగన్, కేతిరెడ్డి వంటి వారి గురించి కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. గాడిద సంగీతానికి ఒంట ఆశ్చర్యపోతే ఒంట ఆనందానికి గాడిద మూర్ఛపోయిందట. ఏం చేద్దాం, ఒకరినొకరు ఓదార్చుకోండి అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. నిజమే కదా. పక్క రాష్ట్రంలో ప్రజలు ఎవరి కుర్చీనో మడత పెడితే దానిపై కేటీఆర్ విశ్లేషణలు ఎవరికి కావాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి భారత రాష్ట్ర సమితిని ఎలా కాపాడుకోవడం అని కేటీఆర్ ప్రస్తుతం చేయాల్సిన పని. ఎన్నికల్లో ఓడిపోయిన వారి వ్యాఖ్యలు, విశ్లేషణలకు పెద్దగా విలువుండదని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో.